చేశారట. రోజా స్టాలిన్ సపోర్ట్ చేశారు తమిళనాడులో. మరి ఇక్కడ వైసీపీ నాయకులు కేకులు ఎక్కడ కట్ చేస్తున్నారు ఆ పార్టీ ఆఫీసులు అంట. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళ పక్క వెళ్ళిపోయిన అతను చెప్తున్నారు కదా జనసేన మాట్లాడుతుంటారని. మరి దానికి చెప్పినప్పుడు గౌరవాధ్యక్షులుగా విజయం ఉండేది, మరి రాజీనామా చేయించారు. ఇప్పుడు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వాళ్ళు ఎన్నుకున్నారు, మీకేం ప్రాబ్లం? వాళ్ళు ఎక్కడో పెట్టుకుంటారు మీటింగ్, మీకు సంబంధం లేదు కదా. మీరు ఏదైనా ఉంటే అవినీతి కోసం మాట్లాడండి, అక్రమాల కోసం మాట్లాడండి. మొత్తం అన్ని అభివృద్ధి అవుతుంది. చూడలేక బుర్రజాలతో ఆలోచనతో మీరు మాట్లాడుతున్నారు తప్ప దీనికోసం డిబేట్ కాదు. ఇంకేదైనా అవినీతి ఉంటే చెప్పండి. ఎందుకంటే మీరు అవినీతిలో మునిగిపోయారు మొత్తం జగన్ సహా. ఎందుకంటే ఆడుదాం రోజు కూడా దొరికిపోయింది. అలాగే చేదర్ రెడ్డి చాలా మంది కూడా అవినీతి ఉన్నారు. ప్రతి శాఖలో అవినీతి చేసింది మీ దీంట్లో. ఈ రోజు మీరు ఏం మాట్లాడుతారు? దీనికోసం డిబేట్ పెట్టి దాన్ని ఇప్పుడైతే ట్రైన్ అయిన పట్టుకొని ప్రజలకు మంచి చేయండి. ఇప్పుడు 10 ఎందుకు ఓడిపోయారు? నెల్లూరులో 10 ఎందుకు ఓడిపోయారు? మీరు అన్ని సర్వీసులు చేస్తే మీరు అవినీతి మీద దృష్టి పెట్టారు తప్ప అభివృద్ధి మీద ఎక్కడ దృష్టి పెట్టలేదు వైసీపీ నాయకులు. మాకెంత మీకెంత ఎంత దోచుకుంది అనే ఆలోచనతో మీరు 1,000 కోట్లు దోచుకొని మద్యంలోని గట్ట మైనింగ్ లోని గట్ట చేసుకొని ఈ రోజు మరి నీతి నిజాయితీని మాట్లాడితే మేము పెద్దలకు పని చేస్తామని చెప్పడం పెద్దలు దూరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఎన్ని చేసినా రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఈ రోజు డబుల్ ఇంజిన్ గా పనిచేస్తూ ప్రధానమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని అభివృద్ధితో ఈ రోజు ప్రతి కూడా వస్తేనే ప్రతి అభివృద్ధి విధాలుగా ఈ రోజు ఏదైతే మాటిచ్చారో అమరావతి, అలాగే పోలవరం ఎయిర్పోర్టు, అలాగే రాజధాని కోసం 1,000 కోట్లు రిలీజ్ చేస్తున్న ప్రధానమంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే మన రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి పథకాన్ని కూడా పెద్దలకు అందేటట్టు ఎక్కడ మోసం లేకుండా అవినీతి లేకుండా నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం. మీలాగా అన్యాయాలు చేయలేదు, దోచుకోలేదు, అవినీతి చేయలేదు. మేమైతే నీతి నిజాయితీగా ఈ రోజు కూటమి ప్రభుత్వం రమేష్ గారితో మాట్లాడతాం. శ్రీనివాస్ గారు, రమేష్ గారు, ఓకే, ఇప్పుడు నెల్లూరు జిల్లాని ఎంచుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటున్నారు. మీ కంచుకోట అది, మీ కంచుకోటలో 10కి 10 సీట్లు మీరు 2019లో గెలిచినప్పుడు 10కి 10 మీరు కోల్పోయారు. అంటే ఏంటి అక్కడ స్ట్రాంగ్ లీడర్స్ లేరనే కదా? ఇప్పుడు పార్టీ నెల్లూరు జిల్లానే మొత్తం కూడా ఆ 3 నేతలు, ఇంకొంతమంది నేతలు కూడా అంటున్నారు వాళ్ళు కూడా భుజాన వేసుకున్నారు అని. మరి ఇప్పుడేంటి ఆ గ్రౌండ్ వర్క్? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మళ్ళీ గత పూర్వ వైభవాన్ని మీరు ఎలా తెచ్చుకో